దేవుని కృప వలన యేసుక్రీస్తులో మేము ఆయన చేత వెలిగింపబడితిమి. మేము ఆయన వెలుగుకు సాక్షులుగా నిర్ణయింపబడితిమి. ఈ లోకములో ఇంకా చీకటిలో ఉన్నటువంటి సహోదర సహోదరులను వెలుగులోనికి సువార్త ద్వారా నడిపించుటకు మమ్ములను ఆయన నియమించెను. ఆమేన్. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు రారే గొల్ల మోయులారా. రక్షకుండు దయించినాడు రారే గొల్ల మోయులారా. సత్యమున మోయి మనని దీక్షణ ఫలవంతురావు. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేవి చూచినాడు. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. గగనము నుండి దిగి గరుడుగా క్రీలు దూత. గగనము నుండి దిగి గరుడుగా క్రీలు దూత. తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోష
హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. వెరీ వెరీ క్రిస్మస్. Happy Happy Christmas. వెరీ వెరీ క్రిస్మస్. Happy Happy Christmas. క్రీస్తునాడు పుట్టెను, హల్లెలూయా. మన కొరకు పుట్టెను, హల్లెలూయా. మనలో పుట్టెను, హల్లెలూయా. మన కొరకై పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు రాజుకి, జై. రాజుల రాజుకి, జై. ప్రభువుల ప్రభుకి. Jai. ఏ పాపా స్టాండ్. దేవుని వాక్యాన్ని మనము వరుసగా ధ్యానం చేస్తూ దేవుని కృపలో 4 వారాలు పూర్తి చేసుకున్నాము. మరి ఇంకా 2 దినాలు ఈ క్రిస్మస్ సందేశాలు, ఈ 2 దినాలు ఘనంగా జరిగి 31 రాత్రి ఘనంగా జరిగి 1వ తారీఖు ఘనంగా, మరి కొత్త సంవత్సరంలో ప్రభు వల్ల కూడా ఘనంగా జరగాలని మీరు రాత్రి పగలు ప్రార్థించండి, సహకరించండి. దేవుడు ఇంతవరకు మనకు తోడయుండి అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. నాకు తెలుసున్నంత వరకు కొత్త సంవత్సరంలో మనం బస్సును కలిగి ఉన్నాం గనక మాట్లాడకూడదు. సోది బస్సును కలిగి ఉన్నాం గనక ఎక్కువ సువార్తలు ప్రకటించాలని ప్రార్థించాలి. మీరు సువార్త కొరకు మీరందరూ ప్రదేశాలు నిర్ణయించాలి. వారానికి 2 రోజులు సువార్త అనేక ప్రాంతాల్లో జరగాలి. ప్రతి 4 వారాలకి 1 వారము కత్తవపాడులో కేటాయిస్తున్నాం. 3 వారాల చుట్టుపక్కల అందరూ కూడా ఇప్పటి నుంచి సువార్త ప్రదేశాలు నిర్ణయించాలి. వారానికి 2 సువార్తలు బస్సులోనే జరగాలి, బయట జరగాలి. అందరూ బాగా ప్రార్థించండి. ఇంకా పాత సంవత్సరం అయిపోతుంది, దేవుడు ఆశీర్వదించాడు. మనం కొత్త సంవత్సరంలోనికి లోపలికి వెళ్ళిపోతున్నాం. కొత్త సంవత్సరంలో పూర్తిగా సువార్త కొరకు మనకు అంకితం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యంలో ఇంకా లోతుగా ప్రార్థనలో దేవుడు మనకెంత సహాయం చేసినందుకు మనం ఆయన రుణం సువార్త ద్వారా తీర్చుకోవాలి. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కని విషయము ఒకటి మనము ధ్యానం చేస్తున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 51 వరకు మనం ధ్యానం చేస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 46 నుంచి. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచిదనని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజురపు చెట్టు క్రింద నిన్ను చూచిదనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూదువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మంచిది. వాక్యం ఒక్క అక్షరంలో మారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈరోజు మనకు కావలసిన సందేశంలోని ముఖ్య భాగం ఏంటంటే యేసు ప్రభు నిచ్చెన. యేసు ప్రభుని దేవుడు నిచ్చెనగా నియమించాడు. నిచ్చెన అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళాలి అంటే మెట్లకు లేక మునుపు నిచ్చెన వాడేవాళ్ళం. పూర్వకాలం ముందు ఈ నిచ్చెనలు ఎక్కువగా ఉండేవి. చాలామంది మెట్లు కట్టుకునేవారు కాదు, డాబా మీద పైకి ఎక్కడానికి దిగడానికి కూడా నిచ్చెనలు వాడేవారు.
నిచ్చెన అంటే ఎక్కుటయు దిగుటయు జరుగుతుంది. నిచ్చెన అంటే ఎక్కేసి అక్కడ ఉండిపోరు, ఎక్కినోడు మళ్ళీ కిందకి దిగుతారు అన్నమాట, మళ్ళీ ఎక్కుతారు. నిచ్చెన అంటే ఎక్కుటయు దిగుటయు అనే అర్థం వస్తుంది. ఈ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువు. అంటే మీరు ఒక బండ గుర్తు హృదయంలో పెట్టుకోండి లోపల. అదేంటంటే పరలోకానికి వెళ్ళి పరలోకానికి కిందకు వచ్చి కింద నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గము. ఆ మార్గము, ఆ నిచ్చెన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అంటే ప్రపంచంలో ఎవరైనప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళి కిందకి రావాలన్నా ఏం చేయాలన్నా యేసు ప్రభు యొక్క పర్మిషన్ కావాలి. యేసు ప్రభు యొక్క పర్మిషన్ లేకుండా కింద నుంచి పైకి వెళ్ళడం కానీ పైనుంచి కిందకి రావడం కానీ ఈ రెండు కార్యక్రమాలు కూడా కుదరవు అన్నమాట. చేత ప్రపంచంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్వర్గము నరకము. స్వర్గం ఎలాగెళ్తారు, నరకానికి ఎలాగెళ్తారు అన్న ఆలోచన చేస్తున్న మనుషులే కానీ అసలు పరలోకానికి వెళ్ళాలంటే ఏ మార్గం ఉంది? 2021 సంవత్సరాల కిందట దేవుడు తెరిచినటువంటి మార్గము యేసుక్రీస్తు. ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన ఎవరైనా కూడా యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేరు. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, నా ద్వారా తప్ప మరి ఎవ్వరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. అంటే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుని నమ్మని వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరనేది ఖచ్చితమైన గుర్తు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఎవరికైనా మీరు చెప్పాల్సిన మాట ఇదే. మీరు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే మేము పరలోకానికి వెళ్ళాలంటే ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఆయన తప్ప వేరొక మార్గము లేదు అనేది నిశ్చయమైనటువంటి మాట. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను కూడా మీరు పరలోకానికి వెళ్ళలేరు. ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకుని సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా అడిగినప్పుడు, ఏమండి మరి పై ప్రదేశానికి వెళ్ళాలంటే నిచ్చెన ఎక్కకుండా వెళ్ళగలమా అంటే వెళ్ళలేమమ్మా, నిచ్చెన కావాలి కదా అంటారు. అలాగే దేవుని లోకానికి వెళ్ళాలంటే ఆయనే కావాలి. దేవుని స్తోత్రం. ఇంకా మరొక మార్గం లేదు. అందుకే నేను పాస్టర్లకి మీటింగుల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్కటే మాట్లాడుతాను, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు కానీ నేను మార్గము ఆయన సత్యము ఆయన జీవం అని చెప్పలేదు. యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి మార్గము సత్యము జీవము. అంచేత మనందరం ఒక నిశ్చయమైనటువంటి విశ్వాసంలో సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేటప్పుడు ఏమోనండి, అది కాదండి, ఇది కాదండి అనేవారు సువార్త ప్రకటించకండి. మీరు నిశ్చయతతోటి వెళ్ళండి. ఎవరికైనా యేసుప్రభు గురించి చెప్పాలంటే ముందు మీకు మనసులో ఒక నిశ్చయత ఉండాలి. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అంచేత ఈ నిచ్చెన ద్వారానే దేవదూతలు ఎక్కుటయు దిగుటయు. దీనికి ముందు ఒక చిన్న చరిత్ర మీకు అందరికీ తెలుసు. యాకోబు పారిపోతున్నప్పుడు ఒక చోట పడుకున్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అతనికి కల వచ్చినప్పుడు నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన పైగా కిందగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు చూశాడు యాకోబు. చూసినప్పుడు పైనుంచి యెహోవా మాట్లాడుతున్నాడు, నిచ్చెన కింద నుంచి కాదు. జాగ్రత్తగా చూస్తే నిచ్చెన పైనుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పండుకొని ఉన్న స్థలము పవిత్రమైనది, అది నేను నీకు ఇచ్చి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు యాకోబు కంగారు వచ్చిందన్నమాట. వెంటనే దానికి దేవుని మందిరము పరలోకపు గవిని అని పేరు పెట్టాడు. పరలోకపు గవిని అంటే పరలోకానికి గుమ్మము ఇక్కడ ఉంది అని యాకోబు చెప్పాడు. అంచేత నిచ్చెన పైన దేవుడు ఉన్నాడు.
గుమ్మము కింద ఉంది, పరలోకపు గవిని అని పేరు పెట్టాడు. ఆ పరలోకపు గవిని అనే గుమ్మాన్ని, పరలోకానికి గుమ్మాన్ని నేనే అన్నాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆ గుమ్మము ద్వారా, నిచ్చెన ద్వారా మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలము. మనం ఎంత ధన్యులు అంటే, మీరు తాత్కాలికమైన విషయాలను చూస్తున్నారు అన్నాడు యేసుక్రీస్తు. మనం ఈ తాత్కాలికమైన వస్త్రాలు, డబ్బులు, స్థలాలు, పొలాలు, మనుషులు, తిండి, ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ నువ్వు ఒక దర్శనం చూడాలి. ఎప్పుడు నీ హృదయంలో ఒక దర్శనం ఉండాలి. ఆ దర్శనం ఏంటో తెలుసా? నువ్వు నిచ్చెన ఎక్కి దేవుడి దగ్గరికి వెళుతున్న దర్శనం నీకు దగ్గర ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ దర్శనం నీ దగ్గర సిద్ధంగా ఉండాలి? నిచ్చెన ఎక్కి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాలి. నిచ్చెన ఎక్కి పరలోకానికి వెళుతున్న దర్శనం నీ హృదయంలో ఎప్పుడు స్థిరంగా ఉండాలి. నేను పరలోక సంబంధిని, నేను నిచ్చెన ఎక్కుతాను, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అనేటటువంటి ఒక నిశ్చయత నీ హృదయంలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇంకంతకు మించిన ఆనందం ఏమీ లేదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతం యేసు నామం. యేసు నామములో శక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున యేసు నామములని శతాయే మనసు మారి నూతన మగును. వేదమేదియు లేదు అనికే నాదుని స్మరింపగా. పైనున్న ఆకాశమందున. ఓకే, మేము శక్తి గలవారమై ఉండాలి. నువ్వు వాయించేటప్పుడు పాడతాను. నీ వాయిద్యాన్ని పట్టించుకోకుండా పాడాలి, లేదా పాడాలి. నేర్చుకో సరిగ్గా కదా. ఓకే, మంచిదండి. అంచేత మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆ నిచ్చెన యేసు. చెప్పండి అందరూ. ఆ గవిని, ఆ గుమ్మము యేసు. యేసు ప్రభు ఏమన్నాడు? గొర్రెల పోవు ద్వారమును నేనే, నా ద్వారానే వెలుపలికి వెళ్ళి లోపలికి వచ్చి మేత మేయుచుండును అన్నాడు యోహాను 10వ అధ్యాయములో. ద్వారం ఆయనే, నిచ్చెన ఆయనే, పరలోకము ఆయనే. అంచేత ఈ యాకోబు చూపించిన దర్శనంలో నిచ్చెన పైన యెహోవా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు యాకోబుతోటి. అంచేత మనం ఆలోచన చేస్తే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొత్త నిబంధనలో, అమ్మాయి ఇక్కడ ఆటలాడుతున్నాం ఏంటి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తన వారందరికీ మార్గముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే యోహాను 14లో అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి మీరు నాతో ఉండులాగున అక్కడికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. అంచేత మనందరము కూడా ఇక్కడ లోకంలో ఉంటున్నా కూడా మనందరి హృదయాల్లో ఒకటి గుర్తుండాలి. అది ఏంటంటే, మేము ఈ లోకము నుంచి
పాతాళానికి వెళ్ళము, పరలోకానికి వెళతాము, యేసుక్రీస్తుతో కలిసి నివసిస్తాము అనేటటువంటి నిశ్చయత మీ హృదయంలో ఎప్పుడు ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడూ హృదయంలో నిశ్చయత ఉండాలి. ఆ గురితోటి మనం సాగిపోవాలి. లోకాన్ని చూశారనుకోండి, అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే, అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, మీరు లోకం వైపుకు చూస్తే మీ హృదయం సంతోషంగా ఉండదు. మీరు లోకాన్ని విడిచి నా వైపు చూస్తే మీ హృదయం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. లోకాన్ని చూస్తే వెంటనే బాధ కలుగుతుంది. నిన్ను నువ్వు చూసుకుంటే వెంటనే బాధ కలుగుతుంది. లోకంలో ఎవరు చూసినా నీకు బాధ కలుగుతుంది. యేసుక్రీస్తుని చూస్తుంటే నీకు బాధ కలగదు, నీకు సంతోషం కలుగుతుంది. అంచేత పౌలు అంటాడు, బ్రతుకుట చావైతే. చూసారండి, మరి చావు లాభం. ఈ లోకం అంతా కూడా ఒకరోజు దుఃఖం, ఒకరోజు సంతోషం. ఒక ఆయన పొద్దున్న నవ్వుతాడు, మధ్యాహ్నం మొహం కుక్క మూతిలాగా పెడతాడు, సాయంత్రం మళ్ళీ నవ్వుతాడు. ఆడు నవ్వినప్పుడు మనం నవ్వాలి, ఆడు ఏడిచినప్పుడు మనం ఏడాలి. పెళ్ళంతో అంటాడు, నేను ఏడుతుంటే నీకు నవ్వు వస్తుందా అంటాడు. అతను నవ్వినప్పుడు ఈవిడ ఏడుతానికి ఏర్లేదు, అతను ఏడ్చినప్పుడు ఈవిడ నవ్వుతానికి ఏర్లేదు. ఇది మన జీవితం. ఎందుకు అంత పగలబడి నవ్వుతున్నారు, అంత నవ్వాల్సింది ఏముంది అంటాడు. మళ్ళీ అదే వ్యక్తి నవ్వండి పగలబడి అంటాడు. ఇలాంటి దరిద్ర బతుకులు మనవి. ఎవరైనా నవ్వితే మనం నవ్వాలి, ఏడితే ఏడాలి. నాకు బాధగా ఉంది, నా ముఖం ఎలా ఉందో చూడండి అంటుంది ఆవిడ. ఆవిడ ముఖం చూసి మనం అందరం ఏడుస్తూ ఉండాలి, లేకపోతే ఆవిడికి బాధ. ఇది పరిస్థితి ఈ లోకం. అదే యేసు వైపు చూస్తే మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూనే ఉండొచ్చు. కారణం ఏంటంటే కింద ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అవి పైన లేవు, కింద ఉన్నాయి. అలాగే నీ రోగాలు, నీ సమస్యలు అన్నీ కూడా ఇక్కడే ముగింపు, పైకి నీ కూడా రావు. దేవుని స్తోత్రం. నువ్వు పైకి వెళ్ళిపోతావు, హాయిగా ఉంటావు. అదే సందర్భంలో ఎవరైతే కింద లక్ష్యం ఉంచారో వాళ్ళు కూడా అన్నీ వస్తాయి. ఇప్పుడు సమయం లేదు కానీ యోహాను 5లో అంటాడు, ఆడ కార్యాలయాలు కూడా వస్తాయి, ఏళ్ళ కార్యాలయాలు కూడా వస్తాయి. దేవుడి దగ్గర నిలబడేటప్పుడు నువ్వు పరలోకాన్ని చూస్తూ జీవించావు అనుకో, నిన్ను హాయిగా తీసుకెళ్ళిపోతాడు. నువ్వు భూలోకాన్ని ప్రేమిస్తూ పరలోకం వైపు చూస్తే నువ్వు కింద ఆటితోటే ఆయన దగ్గరికి తీర్పులోకి వెళ్తావు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువునందు చెప్పండి, ఎల్లప్పుడూ ఎప్పుడు ఆనందించండి. ఎప్పుడో చాలా కాలం కిందట ఒక పాట రాశాను, నువ్వు వాయించుద్దమ్మా, అలాగే కూర్చోడా. ఓకే, బాగా నేర్చుకున్నాక వాయింది. కానీ సంతోషమే ఆనందమే యేసు నాతోన ఉన్నందున. సంతోషమే ఆనందమే యేసు నాతోన ఉన్నందున. యేసు నాలోన ఉన్నందున. యేసు నాలోన ఉన్నందున. సంతోషమే ఆనందమే యేసు నాతోన ఉన్నందున. యేసు నాలోన ఉన్నందున. నేను ఈ లోక సంబంధిని కాను. నేను ఈ లోక సంబంధిని కాను. నేను పరలోక సంబంధిని. నేను పరలోక సంబంధిని. రోగములు దుఃఖములు రోగములు దుఃఖములు శోధనలు వేదనలు శోధనలు వేదనలు ఈ లోక సంబంధులే అనుభవింతురు. ఈ లోక సంబంధులే అనుభవింతురు. నేను వాటిని జయించినాను. నేను వాటిని జయించినాను.
జయమిచ్చినాడు యేసు నాకు జయమిచ్చినాడు యేసు నాకు జయమిచ్చినాడు సంతోషమే ఆనందమే యేసు నాతో ఉన్నందున సంతోషమే ఆనందమే యేసు నాలోన ఉన్నందున యేసు నాలోన ఉన్నందున యేసు నాలోన ఉన్నందున ఈ లోకమందు నా యాత్ర ఈ లోకమందు నా యాత్ర ముగిసిన వెంటనే ముగిసిన వెంటనే నేను చేరుదును యేసు సన్నిధిని నేను చేరుదును యేసు సన్నిధిని ఎల్లప్పుడూ ఆనందితును నేను ఎల్లప్పుడూ ఆనందింతును యేసు నాతో ఉన్నందున యేసు నాతోన ఉన్నందున యేసు నాలోన ఉన్నందున యేసు నాలోన ఉన్నందున అంచేత ఇంకా చాలా పెద్ద పాట అది. అయితే ఒకటి ఏంటంటే మీరు ఎప్పుడు యేసును చూస్తూ ఈ లోకం సమస్య చాలా చిన్నది. ఎదురుకుండా పెద్ద కొండ ఉందనుకోండి, కొండ వెనకాల యేసు ఉన్నాడు, తెరకు సాటు కూర్చో, అది దాని గొడవ ఉండదు, కూర్చో. అంచేత ఎదురుగుండా పెద్ద కొండ ఉంది, కానీ కొండ వెనకాల యేసు ఉన్నాడు. కొండని మించిన వాడు యేసు. అంచేత చాలామంది ఏం చేస్తారు, అయిపోయి మాకు ఎంత పెద్ద సమస్య అంటారు. మీకున్న పెద్ద సమస్య యేసుక్రీస్తుకి ఎంత ఉంటుంది చెప్పండి? అసలు సమస్య కాదు ఆయనకి. అంచేత నీ భారం ఎవరి మీద వేయాలి? యేసు మీద వెయ్యాలి, నిచ్చెన ఎక్కాలి. అదే మన గమ్యం. పరలోకం వెళ్ళాలి, దేవుడితో చక్కగా ఆయనతో నివసించాలి. ఈ ఒక్క లక్ష్యంతో నువ్వు సాగిపోతే సమస్య నిన్నేం చేయలేవు. ఎవరు నిన్ను బెదిరిస్తారు, ఏమో పెద్ద గొడవ వచ్చేసింది. ఆ పెద్ద గొడవ ఏముండదు, అదేముండదు. అది ఎంత గొడవైనా సరే ఏం గట్టిగా చూస్తే ఏం జరుగుతుంది? ప్రాణం పోద్ది, అంతేనా? ప్రాణం పోతే పౌలేమంటున్నాడు? లాభం అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంచేత ఈ నతనేల్ అనే ఆయన మనం వాక్యంలోకి వెళ్తే కనుక ఫిలిప్ అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడవయ్యా బాబు అన్నాడు. అంత గొప్పవాడు ఆయన? అంత గొప్పవాడా అంటే ఆయనేనయ్యా క్రీస్తు, ఒక్కసారి వచ్చి చూడంటే ఏమో నాకైతే నమ్మకం లేదు. అయినా కూడా నీ మాట గురించి వస్తున్నాను. కొంతమంది మీతోటి మీరు యేసుప్రభు గురించి చెప్పేస్తున్నారు కానీ అంత గొప్పవాడా అంటారు. అలాగే నా భార్యతోటి మా వాళ్ళు చాలామందితోటి ఏంటి చెప్పేస్తున్నారు అంత గొప్పవాడా అని అనేవాడు నేను. ఏంటి అంత సులువుగా సమస్యలన్నీ తీర్చేసి అంత సంతోషాన్ని ఇచ్చేస్తాడా? చెప్పేస్తున్నావు నువ్వేంటి అనేవాడు నేను. ఇప్పుడు నేను అదే సువార్తను ప్రపంచానికి ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా గొప్పవాడు. కొంతమంది తెలియక యేసు ప్రభులోకి వచ్చామండి, సమస్య ఇంకా తీరలేదేంటో అనుకుంటారు. మీకు ఒక గొప్ప సత్యాన్ని మీరు అందరూ సంతోషించే సత్యాన్ని చెప్తున్నాను ఇప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభులోకి వచ్చామంటే రాణి విజయ్ గారు అంటుంది అనుకుంటే, ఏమంటే యేసు ప్రభులోకి వచ్చాం, మా సమస్య ఏంటో అలాగే ఉందండి. ఇప్పుడు గొప్ప సత్యం చెప్తే మీరు ఆనందంగా ఇంటికి వెళ్తారు. యేసు ప్రభులోకి రాకముందు ఆ సమస్య నీది, యేసు ప్రభులోకి వచ్చాక ఆ సమస్య యేసు ప్రభువుది. గట్టిగా చెప్పండి, దేవునితో గట్టిగా చెప్పాలి, రెండు చేతులు ఎత్తి చెప్పాలి. ఇప్పుడు మీకున్న సమస్యలన్నీ ఎవరై? మీకున్న రోగాలు ఎవరై? మీకున్న బాధలు ఎవరై? అయిపోయిందా? చూసారండి ఎంత క్లుప్తంగా, ఎంత చక్కగా దేవుడు పరిశుద్ధాత్మ వివరిస్తున్నాడో. ఇప్పుడు సమస్య నాది కాదు, యుద్ధం దావీదుది కాదు. ఎవరిది? ఎలీషాది. రోగం ఎలీషాది కాదు. ఇంకా మీరు మాదే అంటున్న వారు చేతులు ఎత్తండి. అది బాబు సమస్య నాదేనండి బాబు.
చెప్పండి, చేతులు ఎత్తండి. ఎత్తరు, మీరు దేనికి ఎత్తరు. దియాకరేడి దియాకర్ సమస్య వేరు, చాలా పెద్ద సమస్య. నేను లేకపోతే సంత అక్కడ ఉన్న స్నేహితులు ఏమైపోతారు అనుకుంటాడు అతను. ఇతను లేడనుకోండి, ఆ సంత ఏమైపోద్దని బాధ, లేదా సంత అయిపోయకుండే స్నేహితులు ఏమైపోతారు. అతని సమస్య అతనిదే. దియాకర్ పెళ్ళం వచ్చిందా, ఉందా ఏంటి? వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందా సగనంపుతానికి. అంచేత మనము సమస్య, ఇప్పుడు మీకు ఎంత గొప్ప సూత్రం చెప్పాడు చూడండి. మీరు ఒక సువార్తకు మానేస్తారు. ఈ సువార్తలో ఏం చెప్తున్నాడు చెప్పండి? సమస్య ఎవరిది? నీ ఇంట్లో సమస్య ఎవరిది చెప్పాలి? నీ ఒంట్లోది, నీ వీధిలోది, నీ సంఘంలోది. కథపాడు ఉంది. బేబీ గారు పాపం ఏంటండి అక్కడ ఆరాధన, ఆ సమస్య అయింది, మీది కాదు అది. నేను మరియమ్మ గారితో అదే చెప్తున్నాడు, కలవర పడిపోతున్నాడు అమ్మగారి గురించి. నేను అన్నాను, ఆ సమస్య దేవుడిది, నీది కాదు, డాక్టర్ గారిది కాదు, ఆడది కాదు, నీది కాదు, ఆవిడది కాదు, మీ అమ్మగారిది కూడా కాదు, నాది కాదు. ఎవరిదా సమస్య? గట్టిగా చెప్పండి. ఈరోజు నమ్ముతున్న వారందరూ కుడి చెయ్యి, అయ్యా నాకున్న సమస్తము నీపైనే వేయించున్నా. దేవుని స్తోత్రం. అదే కదా విశ్రాంతి అన్నాడు ఆయన. మీ భారం అంతా నా మీద వేసి విశ్రాంతిగా ఉండమంటే మొఖాలు ఆవదం తాకిన మొఖాల్లో పెట్టుకుని, నా బాధ మీకు తెలదలండి అంటది ఒక ఆవిడ నాతోటి. నేనేమంటానంటే, అమ్మ నీ బాధ నాకు తెలిసినా నేనేం చేయలేను. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే పడు, అలాగే ఏడుస్తూ ఉండు. ఏడ్చేవాళ్ళని ఏడనివ్వండి, నవ్వేవాళ్ళని నవ్వనివ్వండి. ఓకే. అందుచేత ఇక్కడ నతనేలు అంత దైవ కుమారుడు క్రీస్తు ఇతను. అప్పుడు అన్నాడు ఫిలిప్ ఒక గొప్ప మాట అన్నాడు, వచ్చి చూడవయ్యా మాటలు ఎందుకు అన్నాడు. దేవుని స్తోత్రం. అంత తీయగా ఉంటుంది అది, అంత తీయగా ఉంటుంది అది, అంత తీయగా ఉంటుంది అది. మమ్మల్ని కాల్చు తినరా బాబు, అది నోట్లో పెట్టుకుని చూడరా. అప్పుడు అది నోట్లో పెట్టుకుంటే తీయగా ఉందని, అది భలేగా ఉంది అంటాడు. ఈ నోట్లో పెట్టుకునే లోపల అందరు తనకాయ తినేస్తాడు. అంచేత యేసు ప్రభునట రుచి చూసి తెలుసుకోండి. దేవుని స్తోత్రం. ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ కార్యం ఏం చేశాడంటే, నాకు ఓ కాలేమో ఎత్తు, ఒక కాలు పల్లం. ఈ దీని మీద ఎక్కాలో లేకపోతే దీని మీద ఉండాలో తెలుస్తలేదు నాకు. కాలు కొరసగా ఒక కాలు కొరస, ఒక కాలు పొడుగున్నవాడి పరిస్థితిలో ఉందో నా పరిస్థితి. దీని మీద నుంచుంటే దాంట్లో పన్ను, ఎక్కడ నుంచుంటే ఇబ్బంది. ఆ బాధ, నా బాధలు ఎవరు తెలిస్తే చెప్పండి. కార్యం ఒక్కోసారి చిన్న చిన్న పరీక్షలు పెడతాడు ఇలాంటివి. పెట్టకపోతే ఎలాగా? ఓకే. ఆవిడేమో వాసన వస్తుందని దోమలు ఆరిపేసింది. ఆవిడ వాసన వస్తుంది. ఇవన్నీ ఎక్కడ చూస్తారంటే అన్నీ తిరుగుతూ ఉంటాయి కళ్ళు. ఎవరి సమస్యలు అలాయి, ఎవరి బాధలు అలాయి. అందరి బాధ యేసుదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదండి? అంచేత ఈ నతనీయులు అంటాడు, అయితే నాడు మీరు కూడా బలవంతంగా అయినా కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు మాట్లాడేస్తున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలు కపటం లేనివాడు. అతని గురించి యేసు ప్రభువు పొగుడుతున్నాడు అతను. ఎందుకంటే చాలామంది నిర్మోహమాటంగా మాట్లాడతారు. మేము నమ్మం అంటారు, మేము నమ్మం అంటారు. ఈ రాలింగ్ విజయ్ గారు చెప్తుంది మన రాత్రి, అప్పుడు దాకా తెలదు నాకు. రాలింగ్లో ఉన్న గుళ్ళన్నీ ఆవిడేనంట. ఒకప్పుడు ప్రతి గుళ్ళోకి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టేసి లబలబలబ ఏదో చెప్పేసి పాపం చాలా సంవత్సరాలు బాధపడిందంట. ఎంత ఆశ్చర్యము! అందరూ దేవుని స్తుతించారు. హల్లెలూయా. చూసారండి? అంచేత ఇక్కడ నతనీయులు చాలా కోపిష్టైనప్పటికీ కపటం లేనివాడు, నేను నమ్మను అంటాడు. అలాంటి వాళ్ళే యేసు ప్రభు కోసం ప్రాణం ఇస్తారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు దేవుడే, ఆ మొక్క దేవుడే,
ఇది దేవుడు అగేది దేవుడు అనేవాళ్ళు ఎప్పటికీ ప్రభులోకి రారు. యేసు ప్రభు దేవుడు కాదు అన్న వాళ్ళందరూ యేసు ప్రభులోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం చెల్లించండి. కాదు అన్నవాడు నేను కూడా దాంట్లో మొదటివాడిని. అర్థమైందండి. అంచేత నన్ను నువ్వు ఎలా ఎరుగుతావయ్యా అంటున్నాడు యేసు ప్రభుని ఫిలిప్. అవునా, నేను యెరూషలేము ఆలయంలోకి వచ్చేటప్పుడు ఒక చెట్టు చాటు నుంచుని ఈయన ఎవరో అని చూస్తున్నావు కదా, అప్పుడే నిన్ను చూశాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా సీటైనా దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా సీటైనా దేవుడు లేడిలలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను, తన చేతిలో రోగాలు లయమైపోవును, తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు, నీటిపై నీవిగా నడిచిన వాడతడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మన కోసమే తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవుని స్తోత్రం. ఎప్పుడూ చూశాడంట నిన్ను నన్ను. పౌలుని ఎప్పుడు చూశాడంట తెలుసా? గలతీ పత్రికను పౌలు రాస్తాడు, తల్లి గర్భంలో పడగానే చూశాడంట. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను ఎప్పుడో చూసేశాడు. మనమేమో ఇవాళ యేసు ప్రభు అంటున్నాం, మనం సాక్ష్యాలు చెప్తున్నాం. 99లో వచ్చాను, 99 కాదు, నీ ముఖం 9 కాదు, నీ పుట్టినప్పుడే ప్రత్యేకపరిచేసాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇదంతా మనం చెప్పుకునే సాక్ష్యాలు. యేసు ప్రభు తల్లి గర్భానికి ముందుగానే మనల్ని ఎరుగుతుడు. తల్లి గర్భానికి ముందే మనల్ని ఎరుగుతుడు యేసు ప్రభు. ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అంచేత అంజూరపు చెట్టు కింద చూశాను అనగానే వెంటనే ఇతను ఏమంటున్నాడు తెలుసా? నీవు నిజముగా దేవుని కుమారుడవు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతో మంది దేవుడు కాదన్న వాళ్ళు ఆళ్ళ నోటమ్మటనే నువ్వు దేవుడు అనిపించిన గొప్ప జయశాలి యేసుక్రీస్తు. నువ్వు దేవుడవు కాదు అన్నవారి చేత గట్టిగా అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుడవు కాదు అన్నవారి చేత నువ్వే దేవుడవు అని చెప్పించిన దేవుడు యేసుక్రీస్తు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అంత గొప్పవాడు దేవుడు. నువ్వు కాదన్న వారి చేతే నువ్వే దేవుడు అని చెప్పిస్తాడు. అందుకే ఆయనే దేవుడు, నిజమైన దైవ కుమారుడు. వెంటనే ఇతని హృదయం కదిలిపోయింది. అయ్యబోయి నువ్వే దైవ కుమారుడు. మళ్ళీ వెంటనే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. చూడు, అంజూరపు చెట్టు కింద చూశానని చెప్పితేనే దైవ కుమారుడిని అయిపోయానంటయ్యా నీకు. మీరేంటో రకరకాలుగా ఉంటారు. అప్పుడే ఏదో కోల్పోయినట్టు ఉంటారు, అప్పుడే ఏదో వచ్చేసినట్టు ఉంటారు. అంతే కదా. అప్పుడే ముఖంలో ఏదో పెద్ద బాధ, అప్పుడే ఏదో ₹1,00,00,000 వచ్చేసినట్టు సంతోషం. ఆ ముఖంలో బాధ అప్పుడు దాకా ఉంటుంది, వెంటనే సంతోషం వచ్చేస్తుంది. ఎందుకంటే మనలో చాలామంది మీ అల్ప సంతోషం ఉంటాం.
ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఒక ఆవిడ మాట్లాడుతున్నది అనుకోండి, ఆవిడ చూసి మొక్క ఎలా పెట్టుకుని కూర్చుంటాం. ఆవిడ కనుక దగ్గరికి వచ్చి అక్క బాగున్నావా అనేటప్పటికి ఈవిడ ఊగిపోయి ఎంత సంతోషపడిపోతుందో. అదేంటో తెలదు. సంతోషం ఎంతసేపు ఉంటుందో, దుఃఖం ఎంతసేపు ఉంటుందో. మనదంతా అల్ప సంతోషం, అల్ప దుఃఖం. అలా ఉండకూడదు. దేవుడి పిల్లలు బ్యాలెన్స్గా ఉండాలి. అన్నిటినీ సమానంగా భరించాలి. దేవుని స్తోత్రం. అన్నిటినీ సమానంగా తీసుకోవాలి దేవుడి పిల్లలు. సంతోషమైన దుఃఖమైన కూడా ఇప్పుడు చెప్పాను కదా, భారం ఆయన మీద వేసేయాలి. యేసు ప్రభు వెంటనే పొగిడేస్తాడు అనుకున్నాడు. ఏంటయ్యా, ఏంటి అంజూరపు చెట్టు కింద చూస్తేనే నేను నీకు దేవుడిని అయిపోయానా? అయితే ఇప్పుడు ఒక సత్యాన్ని నీకు వివరిస్తున్నాను, చూడు. అదేంటంటే అందుకు యేసులా అంటున్నాడు అన్నమాట, ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు దేవుని కుమారుడి పైన ఎక్కుటయు, మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు నీవు చూతువని నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మనకు కూడా చెప్తున్నాడు దేవుడు. నతనీయుడికి కాదు, ఎవరికి చెప్తున్నాడో చెప్తాను చూడండి. ఆత్మలో కపటం లేని వారితో మాట్లాడుతున్నాడు. చెప్పండి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మా ఆత్మలో కపటం లేదన్నవాడు కుడి చేసి చూపించండి. ఇదేంటి మీకు అర్థం అవ్వలేదు? మీరు అందరూ కపటం కలవాళ్ళే. లోపల కోటి పై కోటినా మీరు? మిమ్మల్ని నమ్మకూడదా? చెప్పండి. ఆత్మలో కపటం లేనివాడు. కపటం అంటే ఏంటి చెప్పనా? ఎప్పుడు పైకోటి లోపల ఒకటి, పైకోటి లోపల ఒకటి. ఇలాగ ఉంటారా మీరు? ఇలాగుంటే వెళ్తారా? ఇప్పుడు చెప్పండి, మా దగ్గర కపటం లేదన్న వాళ్ళు చేయి చూపించండి. ఓకే, దేవుని స్తోత్రం. కపటం లేకపోతే మనసు ఎంత హాయిగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. మరియమ్మ గారు ఒక సాక్ష్యం ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయింది నా గురించి. నేను అనుకుంటాను ఆవిడకేం తెలదు అనుకునేవాడిని. ఓ రోజు చెప్తుంది అనమాట. నేను గదిలో ఉన్నాను, ఆవిడ సోఫాలో ఎవరితోటి చెప్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే, ఈయనకి ఫస్ట్ నుంచి ఎవరు కనపడతాడని నమ్మేస్తాం, ఆడికేదో ఇచ్చేస్తాం, లేదా ఆడ కూడా తిరిగేస్తాం, ఆడతోటి వెళ్ళిపోతాం, నువ్వే నా ప్రాణం అంటాం. ఈయనకి అలవాటు. ఇవన్నీ ఎక్కడ కనిపెట్టిందో అర్థం అవ్వలేదు నాకు. అలాగా ఈయన అందరు కూడా పడిపోయి, లేదా ఈయన కూడా ఆడబడిపోయి 40 సంవత్సరాలు డబ్బులు పాడు చేసేసి, ఆస్తులు ఎవరో ఆస్తులు సంతకం అటువంటి పెట్టేసి, హామీలు సంతకాలు చేసేసి, అన్నీ చేసేసి ఆమెను చాలా బాధలు పెట్టి, పిల్లల్ని చాలా బాధలు పెట్టి, నేను బాగా బాధపడిపోయి అలా ఉంటూ ఉండగా ఈయనకి అందరినీ నమ్మేయటం అలవాటు. బాగా నమ్మేస్తాడు. ఇంకా మళ్ళీ వెనకాల ఆలోచన కూడా ఉండదు, వాడు కూడా వెళ్ళిపోతాడు. అలాగ నమ్ముతూ 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 యేసు ప్రభుని నమ్మేశాడు. దాంతో మేలు జరిగిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారండి, మనం నమ్మేవాళ్ళు కొంతమంది దొంగోళ్ళు ఉన్నా, యేసు ప్రభు ఉంటే ఆ దొంగోళ్ళు అలా పోతారు. ఇప్పుడు మనం నమ్మేవాళ్ళు మనం నమ్మేద్దాం. మనం నమ్మిన వాళ్ళు 10 మంది దొంగోళ్ళు ఉన్నారనుకోండి, దేవుడు ఉన్నాడు అనుకోండి, ఈ 10 మంది దొంగల్ని ఆయనే తరిమేస్తాడు. నా స్నేహితుడి దగ్గర ఉండకుండా ఆయనే పంపించేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంచేత మనకేం భయం లేదండి. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదండి. ఆయన మనతో, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, మనతో ఎవరు ఉండాలో ఆయనను దేవుడే నిర్ణయిస్తాడు. దేవుని స్తోత్రం. మనం నిర్ణయించక్కర్లేదు. అందుకే నేను ఎప్పుడొక్కటే పొద్దున్న లేచిన తర్వాత చేసే ప్రార్థన అదే, నాతో ఎవరు ఉండాలో, నీతో నేనున్నాను. నా భార్యతో కానీ, పిల్లలతో కానీ, సంఘంతో కానీ, మా సంఘములో కూడా ఎవరు ఉండాలో వారిని ఉంచండి, ఎవరు ఉండకూడదో వారిని పంపించేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత సుఖం అండి, ఎంత హాయిగా ఉంటుంది మనకి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకి. అంచేత ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. ఆ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నతనయేలు, నీ దగ్గర కపటం లేదయ్యా, నువ్వు నన్ను నిశ్చయంగా చూస్తావని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. నిశ్చయముగా నన్ను నిశ్చయంగా చూస్తావు అంటే వాగ్దానం ఏంటో అర్థమైంది మీకు?
నువ్వు ఖచ్చితంగా నా రాజ్యానికి వస్తావు. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్తాడో నతనయేలు ఆయన రాజ్యానికి? మళ్ళీ చెప్పండి. అర్థమైందా? అమ్మ బాగున్నావా? బాగానే ఉంది. 12 ఇడ్లీలు తిని ఉంటుంది లోపల. అమ్మ బాగున్నావా? ఎంత లోపల ఉంది, ఎందుకు బాగోలేదు లోపల. ఏంటి మొన్న ఒక అరెకరం పొలం కొన్నారంట, ఎవరి దగ్గర రాగేశాడు డబ్బులు. ఏంటి ఈ లోకం? ఏంటి అంత పెద్ద ఫంక్షన్ చేసామంట, ఎంత తప్పు చేసిందో. ఏంటంటే ఇవన్నీ ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటించడం, లోపలేమో ద్వేషాన్ని పెంచుకోవటం. అమ్మ బాగున్నావా? అసలు ఈవిడ ఎందుకు బాగుంది? ఇలాంటి మనుషులు క్రైస్తవులు, పాస్టర్లు అవని, విశ్వాసులు అవని, ఎవరైనా అవని, దేవుడు అంటున్నాడు నా రాజ్యానికి రారు వీళ్ళు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పండి? లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేవారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకం అంతా ఆడతోటే నిండి ఉంది. అందుకే మీరు ప్రత్యేకించబడిన వారు. మీరు ఈరోజు చేతులు ఎత్తారు, మీరు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడద్దు. ఖచ్చితంగా జీవించండి. మీ మాట అవునంటే కాదంటే కాదు. అమ్మ రాలింగ్ వస్తావా? రా. అమ్మ రాలింగ్ వస్తావా? వస్తాను. ప్రయత్నం చేస్తాను. నేను ఏడుపూరు రాలింగ్ 2 కిలోమీటర్లుగా నువ్వు ప్రయత్నం చేస్తావా? నీకు ఇష్టం లేదు లోపల, అందుకే ప్రయత్నం చేస్తానంటావు. ఎందుకంటే ఈ మాటలు జరుగుతుంది జరగదు, చేస్తాను చేయను, ఉంది లేదు, జరిగింది జరగలేదు. ఇది యేసు ప్రభు మనకు ఆజ్ఞాపించాడు. నీ మాట అవును కాదు, అవును కాదని ఖచ్చితంగా ఉంటే కనుక నువ్వు పరలోకానికి వెళ్తావు. కోటం పెట్టమంటావా? పెట్టాలంటే పెట్టేయండి, మానేయాలంటే మానేయండి. అదేంటి చెప్పండి. మొన్న ఒక ఆయన అడిగాను, కూటం పెట్టమంటావా? మీ ఇష్టం అండి, పెట్టాలంటే పెట్టండి, మానేయాలంటే మానేయండి. ఇంకొక ఆవిడ ఉంది, పెట్టి తీరాలండి అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. అది కావాలి దేవుడికి. ఈ డొంక తిరుగుడు మాటలు, ఈ వెనకాల నుంచి ముందు నుంచి తిప్పే మాటలు దేవుడికి ఇష్టం ఉండవు. ఇస్తాను ఇవ్వను, చేస్తాను వస్తాను రాను. రేపు ఎక్కడండి సువార్త? ఒక ఆయన అడుగుతున్నాడు, రేపు రాత్రి ఎక్కడండి సువార్త? పలానా చోట. ప్రయత్నం చేస్తానండి. నువ్వు రాకపోతే సువార్త ఆగిపోయేలాగా ఉంది బాబు అని నేను అతనితోటి. అప్పుడు వచ్చేస్తానంటాడు అన్నమాట. అతను ప్రయత్నం చేస్తాడంట. ఏంటండి ఈ మాటలు కట్టిపెట్టండి. ఇంకా కపటం ఎక్కడ ఉపయోగించకండి. ఎక్కడ భార్య దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, జీవితంలో ఎక్కడ లేనిపోని నవ్వు తెచ్చిపెట్టుకోకండి పైకి. లేనిపోని దుఃఖం తెచ్చిపెట్టుకోకండి పైకి. మీ హృదయం ఎలాగుందో మీ ముఖం అలాగ చూపించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? పావురముల వలె చెప్పండి, నిష్కపటంగా అది ఆర్పేసి చెప్పేస్తున్నాను. పావురముల వలె నిష్కపటముగా, పాముల వలె. అసలు పాములు అంటాడు ఏంటండి? అంచేత దేవుడు ఏం చెప్పిన దాంట్లో ఎంతో జ్ఞానం ఉంటుంది. నిష్కపటంగా ఉండండి, తెలివిగా ఉండండి. చెప్పండి, నిష్కపటంగా ఉండండి. అమ్మాయి తణుకు సెంటర్లో నుంచుంది. ఒక ఆయన చిరునవ్వు నవ్వుతో బండి వేసుకొచ్చి అక్కడ ఆపుతాడు. ఎక్కమ్మా, నేను నారింగే. అయ్యి బాబాయ్, దేవుడు నా కోసం బండి పంపించాడని ఎక్కపో. మంచిదండి అన్నయ్య గారు అనండి. మంచిది అన్నయ్య, మంచిది అన్నయ్య. నేనంత పెద్దోళ్ళ కనబడుతున్నాను. అవునండి. మంచిది అన్నయ్య, నాకు ఆటో కానీ బస్సు కానీ వస్తుందండి, మీరు వెళ్ళండి అనండి. అక్కడ నిష్కపటంగానూ చెప్పండి, ఖచ్చితంగానూ మాట్లాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలివిగా ఉండాలి, కపటం ఉండకూడదు. ఇవన్నీ కావాలి మనకి. ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు. అంచేత నేను ముగించే ముందు చెప్తున్నాను, దావీదు యథార్థ హృదయం గలవాడట. యథార్థ హృదయమే నిష్కపటమైన హృదయం. అంచేత యథార్థంగా ఉంటే కనుక యేసు ప్రభు మీదుగా మనం అందరం పరలోకానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. మళ్ళీ ఏం చేస్తాం? అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం? కిందకు వస్తాం.
వస్తామా రామా? మాట్లాడాలి. ఎన్ని ఏళ్ళు ఉంటాం కింద? 1000 ఏళ్ళు ఉంటాం. మళ్ళీ ఆయన కూడా ఎంత ధన్యత చూడండి. ఈ యేసు ప్రభు మీదుగా వెళ్ళిన వాళ్ళందరూ కపటం లేని వారు, యథార్థ హృదయం గలవారు, పరిశుద్ధులే వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కాలమందు మీరు నిశ్చనగా రాబోతూ ఉన్నారు. మానవ జాతి తెలుసుకోవాల్సిన సత్యం, దేవుని లోకానికి వెళ్ళాలంటే నీ ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా వెళ్ళలేరని గ్రహించి అందరూ కూడా అలాగున నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండే కృప, ఇస్సాకు కుటుంబాన్ని దీవించి, నాయన రెబెకాను దీవించి, పిల్లలిద్దరిని దీవించి, యవన ప్రాయంలో ఉన్న ఆ పిల్లను జాగ్రత్తగా కాపాడండి, చుట్టూ కంచి వేయండి, ఈ కుటుంబాన్ని దీవించండి. అటువైపు ఇటువైపు ఉన్న పెద్దలను, సహోదరులను, పిల్లలను దీవించి, ఇస్సాకు కుటుంబము నాయన మరి ఒక వెలుగుగా అనేక మంది వెలుగుకు వచ్చే విధంగా అనేక మందిని సంఘములోనికి, రక్షణలోనికి నడిపించే కుటుంబముగా ఆరోగ్య, సంతోష, సమాధానములతో దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదే.